నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని సంయుక్తంగా నిర్ణయించారు. బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు సంయుక్తంగా ప్రకటించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నది దేశాన్ని. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, సెక్యులర్ భావాలు కానీ సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి పెద్దలు కేసీఆర్ గారు, వారు మరి బయలుదేరి మాయావతి గారి ఆశీస్సులతో వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితిలో కలిసి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దల గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు ఉన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతుందో, ఈ సీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు, ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా మీకు ఒక గుండెస్ ఇస్తాం. బట్ తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ అదే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఈ విషయాన్ని మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారని, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి అన్ని అంశాల్లో కలిసి పనిచేస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ దాన్ని అనుసరించుకొని ప్రతిపాదన వస్తే ఉత్తరంగా చూపించడం ప్రవీణ్ గారు వారు హైకమాండ్లో మాట్లాడారు. అక్కడి నుంచి వారిని అనుమతి తీసుకొని చర్చల తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి దూరంగా ప్రయోజనం అది చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు సీట్ల మీద రేపు అనుకుంటాం. కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. అలయన్స్ అనుకున్న తర్వాత పూర్వపరంగా ఉంటుంది. మీరు కూడా సస్పెన్స్ ఉన్నాం కదా. పెద్దపల్లి మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం. వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ చేయాలి. దానికి సీట్లు కూడా చేయాలి.
ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? ఇంకా నిందేందుకు సస్పెన్స్ ఉంది కదా మనకి. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.